హాయ్ హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మన వీడియో వచ్చేసి వినాయక చవితి స్పెషల్ కుడుములు అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. నేను చాలా అంటే చాలా బాగుంటాయి. మనం దేవుడు ప్రసాదం చేసేటప్పుడు బెల్లం సరిపోయిందా, అంటే తీపి సరిపోయిందా లేదా అని అట్లయితే చూస్తాం కదా. అట్లా చూడకుండా కరెక్ట్గా కొలతలతో అయితే చెప్తున్నాను. చక్కగా ఈ కొలతలతో అయితే చేసుకోండి, కరెక్ట్గా అయితే సరిపోయింది. చక్కగా చాలా అంటే చాలా బాగుంటాయండి. మనకి సాఫ్ట్గా అయితే ఉంటాయి. కొంచెం ఈజీగా చేసుకునే పద్ధతులు అయితే చెప్తాను మీకు. వచ్చేసి ఇప్పుడు బౌల్ అయితే తీసుకున్నాను. బౌల్ తీసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని ఒక 3/4 కప్పు బెల్లం అయితే వేసుకుందామండి. నేను పొడి అయితే తీసుకున్నాను. బెల్లం వేసిన తర్వాత అదే 3/4 కప్పు వాటర్ కూడా వేసుకుందాము. వాటర్ కూడా వేసుకొని స్టవ్ మీద పెట్టి జస్ట్ బెల్లం కరిగితే సరిపోయిద్ది. మనకి పాకం అట్లాంటివి ఏం అవసరం లేదు. బెల్లం కరిగిన తర్వాత ఈ వాటర్ అన్నీ వడకడితే మనకి డస్ట్ అనే కొంచెం గడ్డిలాగా అయితే వచ్చింది కదా, అదైతే తీసేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి యాలకుల పొడి కూడా వేసేసుకుందాము. వేసేసి స్టవ్ మీద పెట్టేసి జస్ట్ బెల్లం కరిగితే సరిపోయిద్ది. చాలా సింపుల్గా అయితే చేసుకోవచ్చు అండి. కొత్తగా ట్రై చేసేవాళ్ళు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. కొత్తగా చేసేవాళ్ళు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగా వస్తాయి. చక్కగా ఇట్లా బెల్లం కరిగిన తర్వాత స్టవ్ అయితే ఆపేద్దాము. స్టవ్ ఆపేసేసి బౌల్ అనేది గిన్నె అనేది పక్కకు పెట్టేసుకోండి. బెల్లం సిరప్ అనేది పక్కకు పెట్టేసి స్టవ్ మీద వేరే గిన్నె ఒకటి పెట్టేసుకొని నాన్ స్టిక్ అయితే పెట్టాను నేను. 1 టేబుల్ స్పూన్ నిండా నెయ్యి వేసేసుకొని పచ్చి కొబ్బరి, తురుముకున్న పచ్చి కొబ్బరి అయితే ఒక అరకప్పు అయితే వేసుకుందామండి. ఒక అరకప్పు వేసేసుకొని చక్కగా ఈ నెయ్యిలోనే ఫ్రై చేసుకోవాలి. కొబ్బరి అనేది మనకి కొంచెం కలర్ అయితే మారాలండి ఈ పచ్చి కొబ్బరి అనేది. అప్పుడు దాకా చక్కగా సిమ్లో పెట్టేసుకొని కలుపుతూ అయితే మంచి కలర్ వచ్చిందాకా మంచిగా నేతిలో ఫ్రై చేసుకుంటే కుడుములు అనేవి టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. కొత్తగా చూసారు కదా, ఇట్లా కలర్ మారిన తర్వాత 1 కప్పు నిండా బియ్యం పిండి అయితే వేసుకుంటున్నాను. పొడి బియ్యం పిండి వేసుకుంటున్నానండి నేను. బియ్యం కడిగి అదే పిండి పట్టించుకుంటాం కదా, బియ్యం కడిగి ఆరబోసి ఇట్లా పిండి ఆడించుకొచ్చిన పిండి పొడి బియ్యం పిండి అయితే వేసుకుంటున్నాను నేను. వేసేసి ఈ పిండి అయితే ఒక 4 నిమిషాలు అయితే ఫ్రై చేసుకోవాలి. ఒక 3-4 నిమిషాలు ఇట్లా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందాక మనం బెల్లం సిరప్ ఉంది కదా, ఆ సిరప్ వడకట్టేసుకొని ఇట్లా పిండిలో వేసేసి మొత్తం ఒకసారి కలిపేద్దాము. కలిపేసేసి ఇది కొంచెం కలిసిన తర్వాత స్టవ్ అయితే ఆపేద్దామండి. మొత్తం ఒకసారి వేడి మీద ఇట్లా చక్కగా కలిపేయండి. కలిపేసిన తర్వాత ఇప్పుడైతే స్టవ్ ఆపేసేసి కిందకి అయితే దింపేద్దాము. దింపేసి ప్లేట్లోకి అయితే వేసేసుకుందాం. పిండి అనేది ప్లేట్లోకి వేసేసుకొని కొంచెం చేతికి కొంచెం నెయ్యి అప్లై చేసేసుకొని కొంచెం చపాతీ పిండిలాగా అయితే ముద్దలాగా అయితే చేసుకోవాలి. ఇట్లా ముద్దలాగా అయితే చేసుకోండి. పిండి అయితే కాలుతుంది కదా, అందుకే కొంచెం అట్లయితే చేస్తున్నాను. చక్కగా ముద్దలాగా అయితే వచ్చింది మనకి. చక్కగా నీట్గా అయితే వచ్చింది ఫ్రెండ్స్. చక్కగా ఇట్లా ముద్దలాగా చేసుకున్న తర్వాత ఇప్పుడు కుడుములాగా అయితే చేసుకుందాం. ఈ కుడుములు చేసేలోపు అయితే స్టవ్ మీద ఇడ్లీ పాత్ర పెట్టేసాను నేను. పెట్టేసి కాసేపు అయితే వేడి చేసుకుందాం ఇడ్లీ పాత్ర అనేది. చూస్తారు కదా, అట్లా చేతి అయితే కుడుములాగా చేసేసుకుందాము. చాలా సింపుల్గా అయితే చేసుకోవచ్చండి, ఎక్కువ ప్రాసెస్ కూడా ఉండదు. నేను తీసుకున్న కప్పు పిండికి అయితే ఒక 8-9 అట్లయితే వచ్చాయి. ఇట్లా మొత్తం చేసేసిన తర్వాత చూస్తారు కదా, ఈ షేప్ అనేది ఇట్లా చేస్తేనే మనకి కుడుముల్లాగా అయితే బాగుంటాయి. ఇట్లా చేసేసిన తర్వాత కుడుములు అనేవి
ఇప్పుడు ఇడ్లీ పాత్ర స్టవ్ మీద పెట్టాను కదా, ఒక 5 నిమిషాల ముందే పెట్టేసాను. పెట్టేసిన తర్వాత బాగా వేడయ్యింది ఇడ్లీ పాత్ర కూడా. ఇప్పుడు వచ్చేసి కుడుములు అయితే పెట్టేసుకుందాము. పెట్టేసిన తర్వాత నేను ఇడ్లీ మోల్డ్స్లో పెడితే వాటర్ ఏమన్నా ఆవిరికి అట్లా పడతాయి అని చెప్పి కొంచెం ఇట్లా ఇడ్లీ ప్లేట్ల మీద అయితే ఇట్లా అయితే అంచులకైతే పెడుతున్నాను. ఇప్పుడు ఇట్లా మొత్తం పెట్టేసిన తర్వాత మూత పెట్టేసి ఒక 25 నిమిషాలు 30 నిమిషాలు అయితే మంచిగా మీడియం ఫ్లేమ్లో అయితే కుక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు మూత పెట్టేసేసి చక్కగా ఉడకనిద్దాము. చూసారు కదా, అరగంట తర్వాత అయితే చూపిస్తున్నాను. చక్కగా ఉడికేయండి. ఇప్పుడు తీసేసి చల్లారిన తర్వాత అరిటాకులో పెట్టేసాను. వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. అందరికీ బాయ్ అండి.